నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిందో లేదో ప్రతిపక్షాలకు నీట్ పేరుతో ఒక పెద్ద ఆయుధమే దొరికినట్లయింది. దేశంలో ఎందరో విద్యార్థులు మెడికల్ సీట్ల కోసం విపరీతంగా పోటీ పడుతుంటారు. వారందరూ మెడికల్ సీటును సాధించడానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. అదే సందర్భంలో గతంలో ఈ మెడికల్ సీట్ల అవకతవకలు ఎక్కువగా జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాల ప్రకారం జాతీయ స్థాయిలో దేశంలో ఉండే అన్ని మెడికల్ సీట్లకు ఒకటే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అదే ఈరోజు నీట్గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఈ నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వతంత్ర సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్ష అప్పుడప్పుడు కొంత గందరగోళంలోకి వెళ్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పేపర్ లీక్ ఆరోపణలు వస్తుంటే కొన్ని చిన్న చిన్న అవకతవకలు వెలుగులోకి వస్తూ వచ్చాయి. అయినప్పటికీ పెద్దగా వీటిపై వివాదం చెలరేగిన దాఖలాలు లేవు. అయితే ఎన్నికల సంవత్సరంలో నిర్వహించిన నీట్లో సుమారు 1600 మందికి అభ్యర్థులు 1600 మందికి పైగా ఉన్న అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించడం, అదే సందర్భంలో 60 మందికి పైగా అభ్యర్థులకు 100% మార్కులు రావడం ఒక్కసారిగా దుమారానికి దారితీసినట్లయింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ పలు విద్యాసంస్థల అధినేతలు, విద్యార్థులు సుప్రీంకోర్టు, హైకోర్టుల తలుపు తట్టడం, దానిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణలు సరిగ్గా లేకపోవడంతో నెమ్మదిగా వివాదం రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ రంగు పులుముకున్న వేళ ఒక్కొక్కటిగా ఒక్కో రాష్ట్రంలో ఈ నీట్ పరీక్ష నిర్వహణపై, నీట్ పేపర్ లీక్పై విచారణలు ప్రారంభమయ్యాయి. పలు అంశాలు వెలుగులోనికి వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాను చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు కానీ, పరీక్షా కేంద్రాల యొక్క నిర్వహణ, ఈ ఎగ్జామినేషన్కు సంబంధించిన వెబ్సైట్కు సంబంధించిన సెక్యూరిటీ వ్యవహారం, ఇవన్నీ కూడా సరిగ్గా పాటించలేదన్న అంశాలు విచారణలో వెలుగులోకి రావడం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గగ్గోలు ప్రారంభమైంది. ఎందుకంటే మెడికల్ విద్యను అభ్యసించాలనుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఉన్న సీట్లు కేవలం 1,10,000 లోపు మాత్రమే. దీంతో విద్యార్థులు ఆందోళన చెందడం ప్రారంభించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం ప్రారంభించింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఎన్టీఏ చీఫ్ను తప్పించింది. కొంతమంది విద్యార్థులు, సుమారు 1600 మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులను తొలగించింది. వారికి తిరిగి నిన్న పరీక్షను నిర్వహించింది. అటు పిమ్మట ఇప్పుడు ఆ నీట్ యొక్క కౌన్సిలింగ్ను ఏం చెయ్యాలి అన్న విషయంపై సుప్రీంకోర్టు తదుపరి తీర్పు కోసం ప్రభుత్వం వేచి చూడడం ప్రారంభించింది. ఈ మొత్తం వ్యవహారం ఇలా గందరగోళంగా సాగుతున్న వేళ ఎన్టీఏ నిర్వహించే మరో పరీక్ష యూజీసీ నెట్లో అక్రమాలు జరిగాయన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. అంతేకాకుండా సరిగ్గా 1 గంట ముందు నీట్ పీజీ వైద్య పరీక్షను కూడా ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్టీఏ నిర్వహిస్తున్న పరీక్షల వ్యవహారం గందరగోళంగా ఉందని, పరీక్షా కేంద్రాల నిర్వహణ గందరగోళంగా ఉందని తేలిందో
ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఎన్టీఏ నిర్వహించే ప్రతి పరీక్షపై ప్రశ్నలు తలెత్తడం ప్రారంభమయ్యాయి. దీంతో ఎన్టీఏ కరెక్ట్గా పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు నీట్ పీజీ పరీక్ష కూడా వాయిదా వేయబడింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మెడికల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన పలు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ జాతీయ స్థాయిలో నీట్ నిర్వహించడం ఏమాత్రం సబబు కాదని పేర్కొంటూ ఉంటే, మరికొన్ని రాష్ట్రాలు ఈ నీట్ మొత్తం వ్యవహారం తేల్చాల్సిందేనని పట్టుబడుతున్నాయి. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే చుట్టుముట్టిన ఈ వివాదం ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ వైద్య రంగానికి సంబంధించి ఎంబీబీఎస్ విద్యకు జరిగిన ప్రవేశ పరీక్ష, అటు పీజీ సీట్లకు జరిగిన ప్రవేశ పరీక్ష రెండూ ప్రశ్నార్థకంగా మారిపోయాయి. ఒకవేళ ఈరోజు ఆరోపణలు వస్తున్నట్లు ఈ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే, గతంలోనూ ఈ వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి ఎంత అన్యాయం జరిగింది అన్న దానిపై ఈరోజు పలువురు వైద్య విద్య అభ్యసించాలనుకున్న అభ్యర్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వైద్య విద్యకు సంబంధించిన అడ్మిషన్లు గతంలోనూ సంచలనాత్మకంగా మారాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో నీట్ వచ్చినా ఈరోజు మరోమారు అవి ప్రశ్నార్థకంగా మారడం శోచనీయం. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారం వైద్య విద్యకు సంబంధించిన అడ్మిషన్లలో సమూల మార్పులకు దారి తీయాల్సి ఉంది. ఒకవేళ అది జరగకపోతే మాత్రం వైద్య విద్యే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది.